ఏంటా అనుకుంటున్నారా? నా జడ చూస్తున్నారు కదా! నాకు ఈ వయసులో కూడా ఇంత పొడవున, ఇంత ఒత్తుగా జడ ఉండటానికి కారణం పద్మాస్ హెయిర్ ఆయిలేనండి. మా నాయనమ్మల కాలం నాటి నుంచి కూడా ఈ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి అనే అవగాహన మాకుంది కాబట్టే నేను ఇంకా బెస్ట్‌గా ఉండటం కోసం కేరళ వారిచే తయారు చేయించబడి మీకు అందిస్తున్నానండి. జెన్యూన్‌గా అందిస్తున్నానండి. ఈ హెయిర్ ఆయిల్ ఒకసారి తీసుకొని మీరు స్టాప్ చేసేసుకోవచ్చండి, ఆపేసుకోవచ్చు. కంటిన్యూగా ఇదే వాడుకోవాలేమో, లేకపోతే మా జుట్టు ఊడిపోతుందేమో అనే కంగారు కానీ టెన్షన్ కానీ మీకు అక్కర్లేదండి. చూడండి ఎంత ప్యూర్గా ఉందో ఈ హెయిర్ ఆయిల్ అనేది. వర్జిన్ కోకోనట్ ఆయిల్తో తయారు చేస్తే ఇలాగే ఉంటుందండి. మీరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఒత్తుగా ఏజ్తో సంబంధం లేకుండా 100 ఇయర్స్ వరకు కూడా 90 ఇయర్స్ వరకు కూడా ఇలాగే ఒత్తుగా ఉంటుందండి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి గుండు చేయించుకుంటే ఏ వయసు వాళ్ళకైనా జుట్టు అనేది మళ్ళీ తిరిగి వస్తుంది కదా! అలాగే ఈ హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే ఎప్పుడు మనం కమ్మగా జుట్టుతోటి కళకళలాడుతూ ఉండొచ్చండి. నేను ఎలా ఉందో చూడండి నా జుట్టు. అంత జుట్టు నాకు ఉండబట్టే కదా నేను ఒకరోజు ఒక వెరైటీ జడ వేసుకుంటాను, ఇంకో రోజు ఇంకో వెరైటీ జడ వేసుకుంటాను. ఎలా వేసుకున్నా కూడా జుట్టు అనేది మనకు ఉంది అంటే అందంగా ఉంటుందండి. జుట్టు ఉంటే మనం ఏ చీర కట్టినా ఏ నగ పెట్టినా కూడా అందంగా ఉండొచ్చు. లేని వాళ్ళు అలా అని బెంగపడద్దండి. పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడుకోండి. మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోండి. చక్కగా ఒక్కసారి తీసుకొని వాడుకొని ఆ తర్వాత ఆపేసుకోవచ్చండి. మీ జుట్టు అనేది ఇక కంట్రోల్ అయిపోతుంది, స్ట్రాంగ్ అయిపోతుంది. స్కాల్ప్ నుంచి కూడా చుండ్రున్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, హెయిర్ చిట్లేదున్నా, ఏదున్నా కూడా మొత్తం కంట్రోల్ అయిపోతుందండి. చూశారు కదండి. ఇలాంటి పద్మాస్ హెయిర్ ఆయిల్ కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లోనే దొరుకుతుంది. స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. కావాలి అనుకుంటే వెంటనే కొరియర్ ద్వారా వస్తుంది. వీడియోని ప్రతి ఒక్కరికి, జుట్టు లేని వాళ్ళకి, జుట్టు ఉన్న వాళ్ళకి, అందంగా జుట్టు కావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వీడియో చూస్తూ ఒకే ఒక్క లైక్ కొట్టండి. మీ సపోర్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.